రంగారెడ్డి జిల్లా రాజానగర్ మండలం భారతీయ వరి పరిశోధన సంస్థ ICAR ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మే నెల 27వ తేదీన నిర్వహించవలసిన విత్తన మేళ 2025 కొన్ని అనివార్య కారణాల వల్ల అధికారులు క్యాన్సిల్ చేసి ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్లో ఉంచారు. దాని స్థానంలో DRR దాస్ 75 విత్తనాల అమ్మకం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియక పలు రాష్ట్రాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో భారతీయ వరి పరిశోధన సంస్థ వద్దకు చేరుకున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో వరి పరిశోధన సంస్థ వద్దకు చేరుకోగానే ఆందోళన మొదలైంది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సముదాయించి అధికారులతో మాట్లాడి ప్రతి రైతుకు ఉచితంగా 2 కేజీల ఒక వరి బ్యాగ్ విత్తనాలు ఇచ్చి పంపించారు. అయిపోయింది. తర్వాత మాట్లాడు. ముత్తురామన్, నేను ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డివిజన్లో హెడ్గా ఉన్నాము. ఈ కొత్త వంగడం పేరు DRR దాన్ 75. ఇదిలో దిగుబడి ఎక్కువ వస్తున్నది, పురుగుల రోగంలో చాలా తక్కువ వస్తున్నది. ఇది చాలామంది రైతులకు ఇవ్వాలని మేము అవకాశం తీసుకున్నాం. మేము కూడా ఈ వెరైటీ ఫార్మర్స్ ఫీల్డ్లే మల్టిప్లై చేసినాం. ఫార్మర్స్ ఎక్కడ అనేది ఇంకా రాలేదు. అది అయిన తర్వాత ఈరోజు ఇవ్వాలని ఉన్నప్పుడు మాకు ఇంకా ఒక పెద్ద పని వచ్చింది. యూనియన్ మినిస్టర్ వికసిత్ భారత్ కృషి అభినందన్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇదిలా మా సైంటిస్ట్ 50 మంది ప్రతి జిల్లాకు పోతున్నారు రేపు. అందుకోసం ఇది డిలే అయింది. ఈరోజు వచ్చిన రైతులకు దాదాపు 700 మెంబర్స్కు 700 మెంబర్కు 2 కేజీ ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు స్టాక్ అయిపోయింది. కొంతమంది వచ్చారు, వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారండి. ఒక 3 రోజులు 4 రోజులు మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో మళ్ళీ ఫార్మర్స్ ఫీల్డ్లో ఇருந்து విత్తనం వస్తున్నది. ఎవరెవరికి ఇవ్వలేదో వాళ్ళకు మనం ఫ్రీగా ఇవ్వచ్చు 2 కిలో. ఇదే మేము తెలియజేసుకున్నాం. గతంలో కూడా 5 కిలోల బ్యాగులు కూడా సప్లై చేసాం. సరిపోలేదు. ఇది మేము మినీ కిట్ టైప్ లో ఇచ్చినాం. ఇది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ. ఇది రైతులు ఒక 1/2 ఎకరాలు చేసుకుని